హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు 8 ఇవి నారింజకాయలు తీసుకున్నానండి. షర్బత్ చేసుకుందామని. ఒక గ్లాసు నారింజకాయ జ్యూస్కి 3 గ్లాసులు పంచదార పడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువ పులుపు ఉండదు. నారింజకాయ పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి 3 గ్లాసులు సరిపోతుంది కొలతతో. అందులో 3 గ్లాసులు వాటర్ వేసుకొని మనం షర్బతు వాటర్లో కదుపుతూ మరగనివ్వాలి. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 8 నారింజకాయలు ఇలా పిండుకొని 1 గ్లాసు జ్యూసు, 3 గ్లాసులు వాటరు, 3 గ్లాసులు పంచదార ఇలా వేసుకొని కరిగిన తర్వాత గులాబీ పూలు షర్బత్ కోసం ఆ షర్బత్లో గులాబీ లిక్విడ్ మనం కాగబెట్టుకొని గులాబీ పూలు ఎంత చక్కగాను కడిగేసి కొన్ని వాటర్ పోసి గులాబీ లేకులు ఆ వాటర్లో వేసేస్తే అందులో పోషకాలన్నీ ఆ గులాబీ వాటర్లో పోషకాలన్నీ పువ్వులు అన్నీ వాటర్లో దిగిపోతాయండి. ఆ వాటరు చల్లారిన తర్వాత అన్నీ కదుపుకొని ఇలా వడబోసుకోవాలండి. గులాబీ రేకులు చూడండి, అందులో పోషకాలన్నీ దిగిపోయినాయి. మనం స్ట్రైనర్తో వడబోసుకొని ఆ తర్వాత వేరే గిన్నెలో పెట్టుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెడితే డీపర్లో చల్లారిపోతాయి. ఆ తర్వాత ఈ షర్బత్ అయిపోయింది కదా, అందులో నారింజకాయ జ్యూసు 1 గ్లాస్ వేసేసుకొని ఇలా కలయబెట్టుకోవాలండి. షర్బత్ అవుతుంది. కలయబెట్టుకున్నది 1 స్పూను, 1 గ్లాసు 1 స్పూన్ వేసేసుకొని ఆ తర్వాత మనం రోజు వాటరు ఆ షర్బత్లో కలుపుకొని తాగితే స్కిన్ షైనింగ్గా ఉంటుందండి. షర్బత్ పుల్లగా తీయగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 గ్లాస్ సీసాలో వేసేసుకొని 1 లీటర్ అయిందండి. లీటర్ జ్యూస్ అయింది ఇది షర్బత్ నారింజకాయది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 5-6 నెలలు మనకు పొడుగుతూ వస్తుంది. వేసవి కాలం అని లేదు, ఏ కాలమైనా కూడా మనం షర్బత్ చేసుకుని తాగితే విటమిన్ సి ఉంటుంది పుష్కలంగా నారింజకాయలో. ఇదిగోండి, ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కదుపుతూ లైట్గా వస్తే ఆ చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది పాకం, పంచదార పాకం. ఆ తర్వాత మనం ఇది షర్బత్ కలుపుకోవాలి. ఇట్లా మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.